ప్రార్థన దేవుడు వినట్లేదా, లేకపోతే మమ్మల్ని దేవుడు విడిచిపెట్టేశాడా అనే ఆలోచన మీకుంటే ఈ రాత్రి అగోచరుడైన దేవుని ఉద్దేశాలు మనకు బయలుపరచునగాక. హల్లెలూయా. అగోచరుడైన దేవుని మార్గాలు మనకు తేట పరచబడునుగాక. బద్దలైపోవలసిన పరిస్థితిలో ఉన్న ప్రతి ఓడ తిరిగి మరలా బలముగా కట్టబడి దేవుని రాకడును ఎదుర్కోగటకు కావలసిన శక్తి చేత ఈ రాత్రి మనము నింపబడుదుముగాక. ఆమేననే శబ్దం బిగ్గరగా ఉండాలి. మనం చదివాం దేవుని వాక్యాన్ని. వారు అరణ్య త్రోవలో తిరుగులాడుచున్నారు, కానీ నివాసపురం ఏది వారికి దొరకలేదు. ఎవరి గురించి రాయబడింది ఈ వ్యవహారం అంటే, చరిత్రలోకి వెళ్తే సుమారుగా 430 సంవత్సరాలు బానిస సంఖ్యలో బంధించబడి తినడానికి లేక, ధరించడానికి లేక, ఉండడానికి లేక, బ్రతికే భారమైపోయి చచ్చిపోదామంటే చావు రాక, పచ్చిగడ్డితో ఇటుకలు కాల్చమంటే వస్తున్న పొగతో వారి ఊపిరితిత్తులు నిండిపోయి బ్రతికే భారం అయిపోయి, ఇక మా పరిస్థితులు ఎవరు మార్చగలరు, మా కన్నీరు ఎవరు తుడచగలరు, మా స్థితిగతులను ఎవరు సరిచేయగలరు అని వారు ఎదురు చూస్తున్న తరుణంలో ఎవరు మా బ్రతుకును మార్చలేడు, మా పితరుడు దేవుడైన యెహోవా తప్ప మాకు వేరే దిక్కు లేదని వారు పశ్చాత్తాపడి వారు మొర్రపెడితే వారి ప్రార్థన ఆలకించిన దేవుడు పొదలోకి మండుచున్న అగ్ని వలె దిగొచ్చాడు. అలా దిగి వచ్చిన ప్రభు నేరుగా మోషేతో మాట్లాడి, నానా మోషే, హలో మోషే, మోషే, లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను ఫరో బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి వారిని నిన్ను చేర్చడానికి నేను నిన్ను నాయకునిగా ఏర్పరుచుకున్నాను అని చెప్పాడు. నేను ఏం చెయ్యాలి ప్రభు అంటే, నువ్వు రాజును ఎదుర్కోవాలి, ఫరో ఎదుట నిలబడాలి, లక్షల మంది ప్రజలను దేశాన్ని దాటించాలి. ఎన్నో శోధనలు, ఎన్నో అడ్డులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో పోరాటాలు, వీటన్నిటిలో దైవికమైన జ్ఞానము చేత నువ్వు నింపబడి ఆశ్చర్యకరమైన సహాయము నువ్వు పొందుకొని వారిని నువ్వు నడిపించాలి అంటే, లక్షల మందికి నాయకుడుగా ఉండటం అనేది ఎంత భాగ్యం చేసుకుంటే దొరికింది అవకాశం. ఎస్ లార్డ్, నీవు నన్ను పిలిచిన కారణము చేత నిత్యముగా మీ కొరకు నేను వాడబడేదను అనే జవాబు లేదు. దానికని చెప్పిన మాట, మోషే నేను నాయకుడిగా ఏర్పరచుకుంటానంటే దానికి మోషే చెప్పిన మాట, నత్వాన్ని నువ్వు ఎట్లా వాడుకుంటావు ప్రభు అని. ప్రభు అన్నాడు, నేను నిన్ను వాడుకుంటానని. దానికి మరలా మోషే చెబుతున్నాడు, అయ్యా నా బాధ నువ్వు అర్థం చేసుకో, నీ చిత్తాన్ని లక్షల మంది ప్రజలకి కనీసం చెప్పడానికి నాకు స్వరం కూడా సరిగ్గా లేదు కదా. అది మోషే బాధ. నేను వాస్తవానికి ఇలాగ అనుకున్నాను, కానీ మోషే యొక్క నత్తి కాదు. మోషే యొక్క నత్తి ఏంటి అంటే, ఎందుకు ఆ మాట నోటి మాంత్యము కలిగిన వాడిని అని చెప్పడానికి కారణం ఏంటంటే, చిన్నప్పుడు నుండి ఐగుప్తు దేశంలో సకల విద్యా ప్రావీణ్యత కలిగి అతడు పెంచబడి, పోషించబడి, ఎన్నుకొనబడి ప్రతి విధమైన ఐగుప్తు కళలలో అతడు పరిపూర్ణమైన నైపుణ్యతను సాధించిన వాడినై ఒక ఐగుప్తుని చంపిన కారణం చేత భయముతో, భీతితో అరణ్యములోనికి పారిపోయి సుమారుగా వాటర్ అవుతున్నాయి అక్క, మరి ఆ బాటిల్ ఇంకెందుకు నా ఇంట్లో చూడొచ్చు కదా. ఒకవేళ అయితే చెప్పండి, దిగొచ్చి మీకు వాటర్ ఇచ్చి మరలా వాక్యంలోకి వెళ్తాను. నా వైపు చూస్తూ వింటారా? సుమారుగా 40 సంవత్సరాలు మోషే చేసిన ఒకే ఒక్క పని, ఏంటి కేకలంటే గొర్రెలు గాయటం. సుమారుగా 40 సంవత్సరాలు రాజులతో మాట్లాడిన అనుభవం లేదు, అధికారులతో మాట్లాడిన అనుభవం లేదు, ప్రావీణ్యత సంపాదించడానికి అవకాశం లేదు, అతడు కలిగి ఉన్న విద్యను సానబెట్టడానికి కూడా అవకాశం లేదు. అతడు 40 సంవత్సరాలు చేసిన ఒకే ఒక పని అని చెప్పి 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకున్నాను. ఇప్పుడు రాజుగారి ఎదుట నిలబడి మాట్లాడడానికి నా వల్ల ఎలా అవుతుంది ప్రభు అని ఒక్కసారి నా వైపు చూస్తూ వినండి. ఈ బాధ ఎవరికి అర్థమవుతుందంటే, చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదివి విస్తారంగా విచ్చలవిడిగా స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడగలిగి సుమారుగా ఒక 10-15 సంవత్సరాలు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎదుటిగా ఎవరూ లేకపోతే, తిరిగి మాట్లాడడానికి గ్రామర్ తెలిసిన, ఇంగ్లీష్ వచ్చిన, మాట్లాడిన సామర్థ్యం కలిగిన మాట్లాడాలంటే నోరు తడబడుతుంది. నేను చెప్పిన ఉద్దేశం మీకు అర్థమైతే చాలు. మరొక అయ్యగారు అటు ఉన్నారని చూస్తున్నామేమని చెప్పి నేను ఏమి చూస్తున్నాను. మాట్లాడుతున్నంతసేపు నా వైపు చూస్తూ వినండి ఒకసారి. నేను త్వరగా ఒక 5 నిమిషాలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను.
నీ ఓదార్పు కోసం 5 నిమిషాలు ముగించడానికి ఆత్రపడి ఇంత దూరం ప్రయాణం చేసినాము. మరి ఇంకా ఎప్పుడు ముగిస్తారనే బాధ నీకు కలగకుండా ప్రతిసారి నీకు ఇబ్బంది అనిపించినప్పుడు 5 నిమిషాల్లో నేను ముగిస్తానని నీకు ఓదార్పు కోసం చెబుతున్నా. నేను 5 నిమిషాలు ముగించకుండా బైబిల్ పట్టుకుని కిందకి వెళ్ళేసరికి నీతి మంత్రులు మాట ఇచ్చి తప్పడని బైబిల్ తీసుకొచ్చి వచ్చిన చూపించడానికి బెదిరించడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ రాత్రి అని చిత్తము మన జీవితాలలో స్థిరపరచబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. నిన్ను నాయకుడిగా ఏర్పరచుకుంటానంటే దానికి మోషే చెప్పిన మాట, అయ్యా నువ్వు నాయకుడిగా తర్వాత ఏర్పరచుకుందాం కానీ ముందు నిన్న ఎత్తుని ప్రభువా అంటే, అలా చెప్పడానికి కలిగిన కారణం నాకు అనిపిస్తుంది. ఆ నత్తి అనే బలహీనతని దేవుడు చెబితే దేవుడు ఆ నత్తిని స్వస్థపరుస్తాడేమో, బలంగా దేవుణ్ణి సన్నిధిలో వాడబడొచ్చని. కానీ పరిశుద్ధ గ్రంథం అంతా మీరు ధ్యానం చేస్తే ఒక్క చోట కూడా మోషే నత్తిని దేవుడు స్వస్థపరిచాడు అని రాయబడలేదు. మోషే చెప్పే మాట, అయ్యా నువ్వు నన్ను స్వస్థపరిస్తే బలంగా నీ పరిచయం చేస్తాను. దానికి దేవుడు చెప్పే మాట, అట్టండి ఏం కుదరవు మన దగ్గర అని. విచిత్రమైన అదే ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అగోచరుడైన దేవుని మార్గాలు. నువ్వు అనుకున్నట్లుగా, నువ్వు ఆలకిస్తున్నట్లుగా, నువ్వు ఊహించినట్టుగా, నువ్వు ఆశపడినట్లుగా దేవుడు చేయడు. నీకు ఊహకు అందని రీతిలో ఆయన తన కార్యాలు మన జీవితంలో జరిగించు. దేవుడికి ఒకసారి చేతుల పైకైతే గట్టిగా చపలు కొడుతూ దగ్గరికి స్తోత్రం చెప్పండి. చాలా విచిత్రంగా ఉంటాయి ఆయన ఉద్దేశాలు. చాలా ఆలోచనకు కనీసం అందు. మీ బాధ, మీ వేదన, మీ దుఃఖం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా యేసు ప్రభువుని నమ్ముకున్నా, ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వెళుతున్నా, ఇన్ని సంవత్సరాల నుండి పరిచయం చేస్తున్నా, ఆయన తప్ప వేరే దేవుడు లేడని నా హృదయంలో విశ్వసించా. నా జీవితంలో కూడా దేవుడు కార్యం చేయకపోతే, నా ప్రార్థన కూడా దేవుడు వినకపోతే, నా ఎడల కూడా తన కనికరాన్ని చూపించకపోతే ఇంకా ఎవరి ఎడల దేవుడు కార్యం చేస్తాడు అనే ఆలోచన ఖచ్చితంగా మనకు కలుగుతుంది. ఇన్నిసార్లు దేవుడు తప్ప వేరే అవకాశం లేదని మొరపెట్టావు కదక్క అన్నా, ఇన్నిసార్లు దేవుడు చేస్తాడని చేతులెత్తావు కదా, నమ్మకం ఉంచావు కదా, అయ్యా నువ్వు చేయి ప్రభువా, నువ్వు ఇవ్వు ప్రభువా, నువ్వు ఇస్తావు ప్రభువా అని నమ్మావు కదా. కానీ విచిత్రమైన విషయం ఏంటి చెప్పనా, కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు అడుగుతున్నావు, దేవుడు మాత్రం ఇవ్వట్లా. దానికి కారణం దేవునికి చాతి కానితనమా? ఆయన మనం రక్షించలేనంతగా తన చెయ్యి కురచవటం కానీ, మన మొరను వినలేనంతగా ఆయన చెవులు మందమవటం కానీ జరిగాయా? అలా కూడా కాలేదు. మరి కారణం ఏంటి అని అంటే, ద అన్ఫెమిలియర్ వేస్ ఆఫ్ జీసస్. అగోచరుడైన దేవుని యొక్క అగోచరమైన మార్గాలు మనకి తేటపడితే ఎలాంటి సమయంలో కూడా కృంగిపోకుండా అంతము వరకు నమ్మకంగా యేసై కొరకు మనం బ్రతకగలం. చేతులు పైకి ఒకసారి బిగ్గరగా యేసైకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు చాలా విచిత్రమైన విషయాన్ని చెబుతా వినండి. మన ప్రార్థనలకు జవాబులు రాకపోతే అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం, అక్కడే జవాబు రాకపోతే పరిగెత్తుకురండి. మీ జీవితంలో కార్యాలు చేస్తూ పరిగెత్తుకెళ్తే ప్రాణం మీదకి వచ్చిందని ఆటో మాట్లాడుకుంటూ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాం. అని అయిపోయినాయి. అక్కడ కూడా ఏం జరగబోయేసరికి మరలా తిరిగి వచ్చేస్తాం. మళ్ళీ అదే పాత జీవితం, అదే రోత జీవితం. దేవుడు కార్యం చేయట్లా. ఎందుకు చేయట్లేదంటే నేను ఒక విషయం చెబుతా వినండి. మీ జీవితంలో మీరు చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోతే నువ్వు అపార్థం చేసుకుంటున్నావు కదా, సేవకున్నావు, దేవుణ్ణు నువ్వు నిందించడానికి అపార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి చెప్తాను వినండి. అతడు సువార్త ద్వారా పట్టబడిన వ్యక్తి కాదు, వాక్యము బోధించడం ద్వారా తన జీవితాన్ని యేసయ్య కొరకు అర్పించిన వ్యక్తి కాదు. అతడు సంఘమును భూమి మీద లేకుండా చేద్దామని ఒక బలిష్టమైన తీర్మానంతో బయలుదేరి సంఘాన్ని సర్వనాశనం చేయాలని ఒక అధికారం అతడు సంపాదించి బయలుదేరి దమస్కా మార్గంలో వెళుతుంటే నేరుగా దేవుడు అతన్ని దర్శించి, సౌల్ నన్ను హింసిస్తున్నావు, కానీ నీ ద్వారా ఆదిమ సంఘం యొక్క పునాది వేయబడడానికి ఒక బలమైన పాత్రగా నిన్ను వాడుకుంటానని దేవుడు అతన్ని అభిషేకించి ఆయన వాడుకోవటం ప్రారంభించాడు. పౌలు గారిని దేవుడు వాడుకున్న విధానం అమోఘం, ఆశ్చర్యం. మన ఓడగండదంటే ఆయన చేసిన పరిచర్య మార్వలెస్. కొన్నిసార్లు ఆయన చెంగు తాకితే, కచ్చిఫ్ తాకితే స్వస్థతలు జరిగిపోయాయి, నీడ పడితే అద్భుతాలు జరిగిపోయాయి. అడుగు పెట్టడా ప్రాంతం ప్రభు కొరకు పట్టబడేది. అంత బలమైన అభిషేకం, భయంకరమైన విష సర్పం ఆయన కలిసిన ఆయనకి ఎలాంటి హాని జరిగేది కాదు. ఒకటి తక్కువ, కొన్నిసార్లు 40 దెబ్బలు కొట్టినా ఏమయ్యేది కాదు. చరిత్ర ఏం చెబుతూ చెప్పనా, చాలాసార్లు ఆయన రాళ్ళతో కొట్టి చంపి ఆయనకి చచ్చిపోయాడని వదిలి వెళ్ళిపోయేవాళ్ళట. అంత భయంకరంగా మారిన అతని గురించి చరిత్ర చెప్తుంది. కొన్నిసార్లు సంఘ ప్రజలట, మేము చూస్తుంది దేవదూతన మనిషిన
అని గుర్తుపట్టలేనంత మహిమతో అతడు నింపబడేవాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ పౌరు గారిని మనం ఇంటర్వ్యూ చేస్తూ, అయ్యా యేసు ప్రభు నమ్ముకోకుండా ముందల మీ పరిస్థితి అంటే, మా నాన్నగారు ఓడలో వ్యాపారం చేసేవాళ్ళు, నేను చాలా జ్ఞానం సంపాదించాను. వాడు గ్రీక్ దేశంలో కానీ ఇటు యూదుల్లో కానీ కులం అన్ని విధాలుగా అండ్ టాప్ మోస్ట్ పొజిషన్. మరి యేసు ప్రభు నమ్మిన తర్వాత ఏం సంపాదించావు, యేసు ప్రభు నమ్మిన తర్వాత ఏం పొందుకున్నావు అంటే, ఒకటి తక్కువ 40 దెబ్బలు చాలాసార్లు తిన్నాను. ఇదే నువ్వు సంపాదించింది. యేసు ప్రభు వారి కొరకు నేను ఎన్నోసార్లు కొట్టబడ్డాను. ఇదా ఓడ బద్దలైపోతే రాత్రులు నేను సముద్రంలో గడిపాను. ఇదా యేసు ప్రభుని నమ్మిన తర్వాత రోగం పోయి ఆరోగ్యం రావటమో, ఆర్థిక సమస్యలు పోయి ఆర్థికంగా దీవించబడటమో జరగలేదంటే, అలాంటి ఏం జరగలే. మరి ఏమైంది? ఉన్నది కాస్త పోయింది. మరి యేసు ప్రభుని విడిచిపెట్టాలని అనిపించలేదంటే, ఒకవేళ నీ చెబితే ఇలా చెప్పేవాడు, నేను యేసయ్య కొరకు చచ్చిపోదామని ఇష్టపడితే చావు రావట్లా, కేవలం దెబ్బలు మాత్రమే తగులుతున్నాయని. హలో, అలాంటి వాడు ఒకరోజు ప్రార్థన చేస్తూ మొర్రపెట్టాడు. ఏమని తెలుసా? ఆ బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. అతడు మోకరించి, అయ్యా నువ్వు నన్ను పిలుచుకున్నావు, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నీ ఉన్నతమైన సేవ కొరకు నన్ను నియమించుకున్నావు, కానీ నీ సేవ నేను బలంగా చేయలేనట్లుగా నా శరీరంలో ఒక బలహీనత ముళ్ళు ఉందయ్యా, దయచేసి ఆ ముళ్ళు తొలగించు ప్రభువా అని ప్రార్థన చేస్తే, ఆయన ప్రార్థన దేవుడు విండా? మాట్లాడక వినాలా వద్దా? ఎవరు పిలిచారు? ఎవరు ఏర్పరచుకున్నారు? ఎవరు అభిషేకించారు? దేవుడే. అలాంటి అభిషేకం కలిగిన వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు వినాలిగా. ఆయన అనుకున్నాడు, ప్రార్థన చేసిన వెంటనే నా చెంగు తగిలితేనే చాలా మంది స్వస్థతను ఉంటున్నారంటే, ఒక్క మాట దేవుడిని అడిగితే నన్ను స్వస్థపరిచేస్తాడు అనుకున్నాడు ఈయన. కానీ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడలా, ఈయనకేం అర్థం కావట్లా. మరలా రాయబడిన మాట, అతడు మరలా ప్రార్థన చేశాడు. మరలా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు అనుకున్నాడు. రెండోసారి ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను స్వస్థపరచమని. కానీ దేవుడు ఏం స్పందించలా. బైబిల్ చెప్పే మాట తెలుసా? అతడు ముమ్మారు ప్రార్థించాడు. డబ్బు కావాలన్నా? మాట్లాడక. ఇల్లు కావాలా? పొలం కావాలా? పేరు కావాలా? ఉద్యోగం కావాలా? వ్యాపారం జరగాల? ఇవేమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. ఒక్కటే, నా శరీరంలో బలహీనత, ఈ ముళ్ళుని తీసివేయి ప్రభువా, అది కూడా నీ కొరకు, నీ రాజ్యం కొరకే. ఈ బలహీనత లేకపోతే నీ చేతిలో బలంగా నేను వాడబడతానని. ఇంకొక మాట ఆలోచన ఏముంటుంది అని అంటే, ఏమో ఈ అయ్యగారు ప్రార్థన చేస్తే అన్ని కార్యాలు జరిగినాయి, ఈ అయ్యగారికి వచ్చిందంటే షుగర్, మరి ఏం చేశాడు ఏంటో. ఇదేం దరిద్రం అండి. మనుషుల తర్వాత షుగర్లు, బీపీలు, రోగాలు రావా? మాట్లాడవే. ఎప్పుడన్నా మాకు రెక్కలు మీకు కనపడ్డాయా? అంటే దేవదూతలం కాదని మీకు గ్యారంటీ వచ్చిందా? సేవకులు కష్టాలు రావా? సేవకులు బాధలు రావా? ఏదన్నా సేవకుడికి వస్తే ఏదో మొత్తానికి ఎవరు చేశాడు, అందుకని దేవుడు నొక్కాడు. నువ్వు అనుకుంటా మధ్యవర్తిత్వం వహించింది. ఇదేం పనికి మాలిన ఆలోచన అండి. సేవకులు కష్టాలు రావా? ఒక విషయం నేను అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. పౌరు శరీరంలో బలహీనత ఉంది, రోగం వచ్చింది అంటే, అతడు భక్తిహీనుడా? పాపం కలిగిన వాడా? రోషం లేనివాడా? యథార్థవంతుడు కాదా? అతడిలో లోపం చూపించడానికి మనకు కనీసం చేత అవుతుందా? అవదో. మరి అలాంటి వాడే, నీతిమంతుడే, పరిశుద్ధుడే, అభిషక్తుడే, దేవుని చేత ఏర్పరచబడిన వాడే రోగంతో, బలహీనతతో నిలబడిపోతే మేమెంత, మా బ్రతుకులంతా వస్తాయి. సేవకులు కష్టాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, రోగాలు వస్తాయి. దానికి నువ్వు పెద్ద పారాగ్రాఫ్ ఏం రాయాల్సిన అవసరంలా. ఈ కారణము చేతనే దైవజనుడికి ఇలా జరిగిందని నువ్వేమి ఒక పెద్ద లెటర్ రాయాల్సిన అవసరంలా. రోగాలు కొన్నిసార్లు శరీరాన్ని కృంగదీయడానికి వస్తే, కొన్నిసార్లు బైబిల్ చెబుతుంది దేవుని మహిమ ప్రత్యక్షం అవడానికి దేవుడు అనుమతిస్తాడు. చేతుల పైకైతే కొడితే గట్టిగా చప్పలు కొడుతూ బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. కొన్నిసార్లు దైవజనుని జీవితంలో ఎదురయ్యే ప్రతి బలహీనత, ఆ పాత్ర పగిలితే రెట్టింపు మహిమతో, రెట్టింపు అభిషేకంతో ప్రభు కొరకు నిలబడతారు. నువ్వేమి డిగ్రీలు ఇవ్వద్దు, మీరేం సర్టిఫికేట్లు ఇవ్వద్దు. జాగ్రత్తగా వినాలి. ముమ్మారి ప్రార్థన చేశారట, నన్ను స్వస్థపరచు ప్రభువా, నీ దండం పెడతా, నన్ను స్వస్థపరచు ప్రభు అని 3 సార్లు ప్రార్థన చేస్తే నేను ఒక మాట అడుగుతాను చెప్పాక, యేసు ప్రభు కోసం ఉద్యోగం వద్దని, వ్యాపారం వద్దని, ఇల్లు వద్దని, చుట్టాలు వద్దని, బంధువులు వద్దని, పేరు వద్దని, ప్రఖ్యాతి వద్దని, ఆనందం వద్దని, సంతోషం వద్దని, కావలసినవి ఏమీ వద్దని, ఆయన కొరకు మాత్రమే బ్రతకాలని తన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్న వ్యక్తి చేసిన ప్రార్థనకి జవాబు రాకపోతే
ఎప్పుడో అనుకున్నప్పుడు ఆలోచన వచ్చినప్పుడు అరగంట ప్రార్థన చేసి నువ్వు ముఖం మాడుతున్నావంటే ఏ కేటగిరీ కింద కట్టాలి మనల్ని? ఇంకా అర్థమైతే అర్థమవ్వాలి, నేను దాన్ని మళ్ళీ వివరించలేను. అర్థమైందా? తన జీవితాన్ని పూర్తిగా దేవుని చేతిలో పెట్టిన ఆ వ్యక్తి ప్రార్థనకి 3 సార్లు ప్రార్థన చేస్తే జవాబు రాకపోతే, ఎప్పుడో ఓపుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పుడు నీ ప్రార్థనకి జవాబు రాలేదని ముఖం మార్చేసి మూతిప్పేసుకుని సంఘానికి దూరమై దైవజనుడితో మాట్లాడకుండా వందనాలు చెప్పకుండా అడ్డగోలుగా మారిపోతున్నావంటే ఏమనాలి? కనుక నేను చాలా ప్రాంతాలలో చాలా చోట్ల సభల్లో నిలబడి వాక్యం మాట్లాడాను, కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్రమైన వరం చూశాను. దాదాపు నేను వేరే దేశాలు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దేవుని చేతులు వాడబడుతున్న దైవజనుల దగ్గరికి వెళ్తాను. కొంతమందికి స్వస్థత వరం ఉంటుంది, కొంతమందికి ప్రవచన వరం ఉంటుంది, కొంతమందికి విడుదల వరం, ఇలా రకరకాల వరం ఉంటుంది. కానీ ఏ ఊరు అన్నారు ఇది? కొత్తపాలెం, నారాయణపురం. ఇక్కడ మాత్రం నేను ఒక విచిత్రమైన వరం చూశాను. అంత